నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కి పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కి అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్సను అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఇవాల్టి మన కార్యక్రమంలో జీవనశైలి లోపాలు, వాటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలనిచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్కారం. అసలు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి అసలు? ఇది జీవన శైలి అండి. ఇప్పుడు పొద్దున మార్నింగ్ లేచినప్పటి నుండి పీపుల్ ద వే ఆఫ్ దే ఆర్ లివింగ్. మార్నింగ్ లేచినప్పటి నుండి ఉరుకుల పరుగులు, ఇప్పుడు మోడర్నైజేషను, అర్బనైజేషను స్పీడ్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ లేవగానే ఎంతో కొంత వాళ్ళు హడావుడిగా పరుగుల మీద పోతూ సరి అయిన ఆహార అలవాట్లు తీసుకోకపోవడం వల్ల మనకు చాలా డిసీజెస్ మనకు ఈ జీవన శైలిలో డిజార్డర్స్లో వస్తున్నాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ముఖ్యంగా దానిలో వచ్చేటి అంటే మనకు ఒబేసిటీ. ఈ ఒబేసిటీ సమస్యతోనే చాలా లక్షల మంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు. అట్లాగే మనకి స్ట్రెస్ మూలంగా వచ్చేది అనుకుని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తూ ఉన్నది, హార్ట్ అటాక్ వస్తూ ఉన్నవి. తర్వాత డయాబెటీస్, ముఖ్యంగా ఈ స్ట్రెస్తో కూడా డయాబెటీస్ అనేది టైప్ 2 డయాబెటీస్ ముఖ్యంగా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లలో మనం డైలీ చూస్తున్నవి. ఇవి మనకు మెయిన్గా రావడానికే కారణం అంటే మనకు ఈటింగ్ హ్యాబిట్స్, అన్హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం మూలంగా కానీ, తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం కానీ, ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో మన బయాలజికల్ క్లాక్ అనేది పోయింది. అంటే సరిగ్గా ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు లేవాలి, ఇవన్నీ కూడా క్లాక్ అనేది చేంజ్ అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. దాని మూలంగా ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్తోనే చాలా ఇంటర్లింక్డ్ డిసీజెస్ వస్తూ ఉన్నవి నిద్రలేమితోని. అది డయాబెటీస్ అయినా రావచ్చు, మెంటల్ స్ట్రెస్ అయినా రావచ్చు, హెడేక్ అయినా రావచ్చు, ఈవెన్ గ్యాస్ట్రిక్ సమస్యలైనా రావచ్చు. అంత ప్రాముఖ్యత ఉన్నది నిద్రకు. సరే, వృత్తిరీత్యా జాబ్ ఆక్యుపేషన్ రీత్యా వాళ్ళు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు నైట్ జాబ్ చేసి మార్నింగ్ చేసుకోవడం వల్ల కూడా దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. సో అట్లాగే ఈ ఆక్యుపేషనల్ డిజార్డర్స్ మెయిన్గా ఏంటంటే ఈ లైఫ్ స్టైల్లో అందరూ ఆక్యుపేషనల్గా కొంతమంది దాదాపు ఒక 50 కిలోమీటర్లు బైక్ మీద పోవడం మూలంగా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా స్పైన్కి రిలేటెడ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తర్వాత కంప్యూటర్ బాగా ఎక్కువ హెవీగా యూజ్ చేసే వాళ్ళలో వెన్నెముక సమస్యలు కానీ, మెడ నొప్పులు కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నవి. ఒక రకంగా వాళ్ళకు ఐ ప్రాబ్లమ్స్, ఐ సైట్, లాంగ్ సైట్, షార్ట్ సైట్, ఒక రకంగా గ్లాకోమా కూడా డెవలప్ అయ్యి ఈవెన్ చూపుతో ప్రాబ్లం అవుతూ ఉన్నది. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇది ఒక రోజులో వచ్చే డెవలప్ అయ్యేది కాదు. ఇది ఇయర్స్ టుగెదర్ పడుతుంది మనకు డిసీజ్గా డెవలప్ కావడానికి కొరకే. కాకపోతే దీని నుండి మనం కొంతవరకు బయటపడవచ్చు. అంటే మనం కనుక దీనికి ఆయుర్వేదిక్లో మంచి సొల్యూషన్స్ మనకు వెనకటి నుండి చెప్పినవి కనుక ఫాలో అయితే మనం దీని నుండి కొంతవరకు వీ కెన్ ప్రివెంట్ అండ్ ఈవెన్ స్లోనెస్ ఆఫ్ ద డిసీజెస్ మనం చేసుకోవచ్చు. దానికి ఆయుర్వేదిక్లో అంటే దినచర్య అనేది ఒకటి చెప్పారు. మార్నింగ్ ఎప్పుడు లేవాలి, ఏం చేయాలి, ఏం వాడుకోవాలి, ఈ డైలీ యాక్టివిటీస్లలో ఎట్లా ఉండాలి అనేది చెప్పారు. తర్వాత దానికి కొంతవరకు ఏమేమి డైట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, సీజనల్గా ఋతుచర్య అంటాం దాన్ని, సీజనల్గా ఎలాంటి డైట్ మనం ఫాలో కావాలి, ఎలాంటి సీజనల్గా మనం ఫాలో అయితే దానికి మనం కొంతవరకు డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డిసీజెస్ కూడా రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే పంచకర్మలు కూడా రెగ్యులర్గా మనం కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు ఇప్పుడు మనకు తెలియదు టాక్సిన్స్ రోజు మనం ఎంతో ఈ అన్హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్తో మనం తీసుకుంటూ ఉంటాం. దానివల్ల శరీరంలో చాలా మటుకు టాక్సిన్స్ పేరుకొని పోతూ ఉంటాయి. లేదా రెగ్యులర్ పంచకర్మ కనుక మనం అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు కొంతవరకు రెగ్యులర్ పంచకర్మలు కానీ, అభ్యంగనాలు కానీ, తర్వాత
ఫర్మెంటేషన్స్, స్టీమ్ థెరపీ కానీ కొంతమంది తీసుకుంటున్నారు. అట్లీస్ట్ వీకెండ్స్ అన్న కొంత రీజువినేషన్ పర్పస్ కానీ, యాక్టివ్గా ఉండడానికి కొరకు కానీ కొన్ని సమస్యలు, వెన్నెముక సమస్యలు కానీ వాటిని తీసుకోవడానికి కొరకు కొంతవరకు ఈ పంచకర్మలు తీసుకున్నట్లయితే మనకు డిసీజెస్ను ప్రివెంట్ చేసుకోవచ్చు. రకంగా రాకుండా మనం వచ్చినా కానీ మనకు అంత సమస్యగా ఉండదు పంచకర్మలు తీసుకోవడం వల్ల. సో అలాగే రసాయన థెరపీ అని కూడా మనకు ఆయుర్వేదిక్లో చెప్పారు, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ రాకుండా ఉండడానికి కొరకు. అంటే అదేంటంటే మనకు ఈ పంచకర్మలు తీసుకున్న తర్వాత కొన్ని మెడిసిన్స్ మెడికేటెడ్ తీసుకున్నట్టయితే మనకు డిసీజ్ రాకుండా మనం ఇవి కెన్ ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు మామూలుగా వచ్చేటివి. సో ఇంకా చెప్ప సో చాలా మంది ఒబేసిటీ అనేది జెనెటికల్ గా వస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒబేసిటీ అనేది ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది, ఏ ఏజ్ లో మనం గుర్తించవచ్చు? అది ఇప్పుడున్న ప్రజెంట్ మోడర్నైజేషన్ లోపల ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుండి కూడా ఈ ఒబేసిటీ ప్రాబ్లం మొదలవుతుంది. తర్వాత మనకు 40 years తర్వాత నుండి కొంతవరకు ఒబేస్ ప్రాబ్లం మొదలవుతున్నది. దీనికి ఏంటంటే మనకు ఒబేసిటీ అనేది ఇప్పుడు డీటెయిల్గా మనం చెప్పుకున్నట్టయితే 2 రకాలుగా వస్తుంది ఒబేసిటీ. అంటే బాడీ లోపల ఫ్యాట్ సెల్స్ అనేది ఉంటుంది. ఫ్యాట్ సెల్స్ ఎక్కువ కావడం కానీ లేకపోతే సైజు పెరగడం మూలంగా కానీ ఈ ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్ అని హెల్తీ ఫుడ్ అది తీసుకోవడం వల్ల మనకు పెరగడం అనేది తెలియదు ముందు. తర్వాత ఒకసారి పెరిగిన తర్వాత దాన్ని తగ్గించుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే ఒబేసిటీలో కూడా మనం ఏ రకంగా మనం ఒబేసిటీ అనేది తెలుసుకోవడానికి బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒకటి మెజర్మెంట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్ ద్వారా బిలో 25 అంటే 18 to 25 ఉంటే మనకు బిఎంఐ అనేది మనం ఒబేసిటీలో రాము. సో 25 వరకు ఉంటే మాత్రం మనం ఓవర్ వెయిట్ అనొచ్చు. 30 అబోవ్ ఉంటే మాత్రం అది ఒబేసిటీ కింద మనం తీసుకుంటాము. సో దానికి ఎట్లా అంటే ఇప్పుడు మనం వెయిట్ సపోజ్ 60 kgs ఉన్నారనుకోండి, డివైడెడ్ బై మన హైట్ ఇన్ స్క్వేర్ మీటర్, అంటే మనకు 1 మీటర్ 60 సెంటీమీటర్లు ఉన్నారంటే దాన్ని 2గా చేసుకొని మల్టిప్లై దాన్ని డివైడెడ్ బై ఏజ్తోనే మన వెయిట్తో చేసేది అంటే మనకు బిఎంఐ క్యాలిక్యులేషన్ వస్తుంది. మనది మనం కూడా చూసుకోవచ్చు. సో అది విత్ ఇన్ ది రేంజ్లో ఉన్నామా లేదా అనేది కొంచెం అవేర్నెస్తో చేసుకుంటే ఈ ఒబేసిటీ ప్రాబ్లం. అలాగే మనకి ఇంకా స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ అనేది చూస్తారు, అంటే మెజర్ చేస్తారు. అంటే థిక్నెస్ ఆఫ్ ది స్కిన్ అనేది చూస్తే దానికి మనం ఒబేసిటీ ఉన్నారా లేదా అనేది గుర్తు. అలాగే హిప్ అండ్ అబ్డోమెన్ రేషియో ఒకటి చూస్తారు. అంటే యూజువల్గా ఏంటంటే మన ఇండియాలో ఎక్కువ కూడా మెన్స్లలో అయితేనో ఎక్కువ మనకు పొట్ట పెరగడం కానీ, ఫ్యాట్ అంతా లేడీస్లలో ఫ్యాట్ అంతా థైస్ రీజన్లో పేర్కొని పోవడం కానీ, ఇది మన దగ్గర ఒబేసిటీకి మనం మెజర్ చేయొచ్చు. ఈ రకంగా ఏంటంటే ఒకసారి వచ్చింది అని అంటే దాన్ని తగ్గించుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. దానికి ఆయుర్వేదిక్లో మంచి థెరపీస్ ఉన్నవి. ఎందుకంటే ఒబేసిటీలో మనకు ఉద్వర్తనం అనే ఒక ప్రక్రియ చేస్తాం ఆయుర్వేదిక్లో. దాని ఏంటంటే పౌడర్తో మసాజ్ చేయడం వల్ల పెరిఫెరల్గా ఉన్న ఫ్యాట్ డిజాల్వ్ అయ్యి మనకు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి వెయిట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా మేము శ్వేతకర్మ కూడా చేస్తాము. శ్వేతకర్మలో కూడా చాలా రకాలు ఉన్నవి. అలాగే యోగ వస్తు కూడా చేసే ఉంటే మనకు ఈ కషాయ వస్తువులు, ముఖ్యంగా కషాయ వస్తువులు అనేది లేఖన వస్తువు అంటే మనకు ఎక్కువ ఫ్యాట్ అనేది డిజాల్వ్ కావడానికి కొరకు బాగా ఉపయోగపడుతుంది. ఇవి రెగ్యులర్గా కనుక చేయించుకున్నట్టయితే మనకు కొంతవరకు ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒబేసిటీ వల్ల ఈ క్రానిక్ కాంప్లికేషన్స్ ఒకటి మొదలవుతాయి. అన్నిటికీ మూలం దాదాపు ఒబేసిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బరువు ఎక్కువ మూలడం వల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లం మొదలవుతుంది. అలాగే ఎథెరోస్క్లెరోసిస్ అని మనకు రక్తనాళాల్లో ఫ్యాట్ పేరుకొని పోయి హార్డనింగ్ ఆఫ్ ద వెసల్స్ అయిపోయి మనకు ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో కూడా సడన్లీ స్ట్రోక్తో హార్ట్ అటాక్తో చనిపోయిన అనేది ఉంటుంది. ఇదే కారణం అన్నట్టు. మనకు లైఫ్ స్టైల్ అది అంతా తెలిసి కొంతవరకు ప్రజ్ఞాపరాధం అంటాం. ఇది తెలిసి తప్పులు చేయడం అనేది సరే కొంతవరకు తప్పని పరిస్థితుల్లో చేసినా కానీ మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా కొంత మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసినట్టు ఈటింగ్ హ్యాబిట్స్ కానీ కొంతమంది ఫ్యామిలీలో ఎట్లా ఉంటాయంటే ఇక వాళ్ళ ఫ్యామిలీలోనే డైలీ నాన్ వెజ్ ఉండడం కానీ మీట్ తీసుకోవడం మూలంగా కొంత ఆల్కహాల్గా ఎక్కువ తీసుకోవడం మూలంగా స్మోకింగ్ తీసేవాళ్ళు ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ ఉండడం మూలంగా అది చాలా డిసీజెస్ వచ్చే స్ట్రోక్ కానీ తర్వాత కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ
తర్వాత ఈవెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఇంతకుముందు థైరాయిడ్ అంటే ఎవరో ఒకరికి ఉండేది. ఇప్పుడు థైరాయిడ్ సమస్య, డయాబెటీస్ అనేది బాగా పెరిగిపోయింది. ఓకే, అంతవరకు. ఎందుకంటే అది ఒబేసిటీ మూలంగా మనకు ఏ ల్యాక్ ఆఫ్ ఇది మన ఆయుర్వేదిక్లో కూడా చెప్పారు. ఎందుకంటే వ్యాయామం చేయకపోవడం కానీ, ఈటింగ్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ, ఎక్కువ మీట్ తీసుకోవడం కానీ, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఇది ఆయుర్వేదిక్లో ఎప్పుడో చెప్పారు. ఇవన్నీ కూడా లిమిటెడ్గా తీసుకోవడము, తర్వాత మిగతా ఆహారం తీసుకోవడము, ఏది హితంగా ఉంటుందో అది తీసుకోవడం మూలంగా మనం చాలా మటుకు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈ డిసీజెస్ అనేది మనకు ఈ ఈటింగ్ హ్యాబిట్స్తోనే మనకి ఒబేసిటీ వల్ల రక్తనాళాలు మన కొలెస్ట్రాల్ పెరిగి చాలామందికి ఇప్పుడు కొలెస్ట్రాల్ సమస్య వస్తున్నది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో థైరాయిడ్ సమస్య ఇంతమంది ఒక్కరికి ఎవరికో వచ్చేది, అది ఇప్పుడు దాదాపు 10 మందిలో ఒక 6 మంది 7 మంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఈవెన్ లేడీస్ అనుకునేది ఇప్పుడు ఈవెన్ మేల్స్లలో కూడా థైరాయిడ్ సమస్య మొదలైంది. ఇవన్నీ కూడా ఒక రకంగా ఇంటర్లింక్డ్ అన్ని ఒబేసిటీతో మనకు ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, తర్వాత స్ట్రెస్ మూలంగా కానీ, ఇవన్నీ కూడా ఇవి ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నట్టయితే ఫ్యామిలీ హిస్టరీలో కూడా కొంతమంది రెగ్యులర్గా స్మోక్ చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు, మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు. ఆ ఫ్యామిలీలో అసలు కంపల్సరీగా మీ మదర్ ఫాదర్ ఏమైనా వెయిట్ ఎక్కువ ఉన్నారా అనేది వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే అదే అడుగుతాం. ఎందుకంటే మనకు పేరెంట్స్ నుండి ఇవి వచ్చే హెరిడిటరీ సమస్యలు ఇవి. సో అది ఒకటి. ఆ తర్వాత కొన్ని జబ్బులు, డయాబెటీస్ కూడా ఈ ఒబేసిటీ మూలంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికి రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది మనం చేయించుకుంటే మనకు కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ స్క్రీనింగ్ సెట్ ఇన్ ది సెన్స్ రెగ్యులర్గా మనం లిపిడ్ ప్రొఫైల్ అంటే మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నది. సో కొలెస్ట్రాల్ అనేది మనకు గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ ట్రైగ్లిసరైడ్స్ దాంతో మనం ఎట్లా మనం దాన్ని ఎంతవరకు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి, తర్వాత డైట్లో ఆయిల్ ఫుడ్ ఎంత మనకు తగ్గించుకోవాలి, అవి అన్నీ చేసినట్టయితే కొంతవరకు మనం ఈ ఒబేసిటీని అనేది తగ్గించుకోవచ్చు. సో ఇవి రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్లు, డాక్టర్ ఆ చెకప్, తర్వాత రెగ్యులర్గా వెళ్ళేది ఉంటే ఏంటంటే మనకు లిపిడ్ ప్రొఫైల్ కానీ లివర్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి. ఇవాళ రేపు కూడా మీరు స్కానింగ్ తీసుకుంటే అందరికీ ఫ్యాటీ లివర్ అనేది సమస్య పెరిగిపోయింది, నాకు కామన్ అయిపోయింది అది. ఎందుకంటే అది ఈటింగ్ హ్యాబిట్స్తోనే మనకు ముఖ్యంగా బెల్లి చుట్టూ మన అబ్డామిన్ చుట్టూ బాగా ఫ్యాట్ పేరుకొని పోవడం మూలంగా, ఈవెన్ లివర్లో కూడా మనకు ఆ ఫ్యాట్ పెరిగిపోవడం మూలంగా ఫ్యాటీ లివర్ అనేది కామన్గా అయిపోయింది. ఇంకా కొంచెం నెగ్లిజెన్స్ చేసేది ఉంటే అది ఎక్కువ సమస్య కూడా కారణం అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా మటుకు అది కొంచెం ఫ్యాషన్గా అయిపోయింది. అది ముఖ్యంగా ఈ రోజులలో డ్రగ్స్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. సింపుల్ సిగరెట్స్, కోక్లు ఎందుకు బిర్యానీ తింటారు, కోక్ తీసుకుంటారు, ఎంతో అదొక రొటీన్ ఇది అయిపోయింది. అవన్నీ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్లో. మనకు డిజార్డర్స్ రాకుంటే చేంజెస్ చేసుకుంటే, కొద్దిగా చేంజెస్ చేసుకున్నా కానీ ఇవన్నీ మనం వచ్చిన తర్వాత కంటే మనం కొంచెం ప్రివెంటివ్గా ఉంటే ఈ డిసీజ్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఓకే, మీరు అన్నట్లుగా ప్రివెంటివ్గా ఉండాలి అని అనుకున్నప్పుడు 40 years ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒబెసిటీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఆల్మోస్ట్ 35 దాటిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది. సో ఇదంతా ప్రివెంట్ చేయాలి అని అనుకుంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఈ ట్రీట్మెంట్స్? ఇది మనకు అందుకే యూజువల్గా వెయిట్ ఎంతవరకు ఉన్నాం, ఐడియల్ వెయిట్ ఉన్నామా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. ఎందుకంటే అది ఐడియల్ వెయిట్ ఉన్న వాళ్ళలో కొంచెం చాలా మటుకు మనం కంపేరిటివ్గా చూసుకుంటే తక్కువ సమస్యలు అవుతాయి. ఎప్పుడైతే వెయిట్ ఉంటే చాలు అంతే. అది పెరుగుతున్నది అని అంటే మనకు సమస్యలు పెరుగుతున్నట్టే లెక్క. సరే, టేస్టీ ఫుడ్ అది ఇప్పుడు చాలా మంది ఏంటంటే బయట ఇప్పుడు హోటల్లో కూడా చూస్తూ ఉన్నాం, ఒక గంటలు వెయిట్ చేసి మరీ పోయి తినాలి. అది అవసరం లేదు. అది ఇంట్లో తయారు చేసుకున్నంత ఫుడ్, హెల్తీ ఫుడ్ అనేది బయట తీసుకుంటే ఎలాగో అది అన్హెల్తీ కిందనే వస్తుంది. జంక్ ఫుడ్ చాలా మటుకు తీసుకుంటూ ఉంటాం. దానివల్ల కంపల్సరీగా మనం ఒబేసిటీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు చాలామంది వేరే వాడు తిన్నాడు, వానికంటే క్యాలరీస్ మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాము, తక్కువ ఖర్చు చేస్తాము. సో దట్ ఏంటంటే క్యాలరీస్ అన్ని బాడీలో పేరుకొని పోతాయి, దాంతో వెయిట్ పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత తిన్నామో అంత ఖర్చు చేయగలుగుతాయి, తిన్నా పర్వాలేదు, కానీ అంత కష్టపడు లేదు. ఓన్లీ తినడం మటుకు క్యాలరీస్ ఎక్కువ పోతున్నాయి కానీ తక్కువ ఖర్చు అవుతున్నాయి. సో దాని మూలంగా మనకి ఒబేసిటీ అనేది పెరిగిపోతున్నది. ఇది పెరిగిపోవడం మూలంగా ఇవన్నీ సమస్యలు పడతాయి. దీనికి మానసికంగా ఒత్తిడిలు కూడా కారణం కావచ్చు. ఇది ఒక శారీరకంగానే కాదు, అది మానసిక మెంటల్ స్ట్రెస్తో కూడా ఒక్కొక్కసారి డిప్రెషన్లో ఉంటారు, అది ఒక్కొక్కసారి వాళ్ళు టెన్షన్లో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు. అది ఈటింగ్ హ్యాబిట్స్ ఒక్కొక్కసారి ఎంత తింటున్నాం అనేది కూడా తెలియదు.
సో ఆ కంట్రోల్ లేకుండా తినేస్తూ ఉంటారు. సో దాని మూలంగా కూడా పెరిగిపోతూ ఉంటారు. అది పెరగడం మూలంగా తగ్గాలంటే చాలా కష్టం. పెరగడం మీకు తెలియకుండానే పెరిగిపోతారు. సో తగ్గడం అనేది మాత్రం ఇక డాక్టర్ కన్సల్ట్ కావాలి, స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలి, ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏ పనులు సిమ్టమ్స్ చూడండి, మీరు చాలా ఒబేస్ ఉన్న వాళ్ళలో తొందరగా అలసిపోతారు. చూడడానికి మాత్రమే వాళ్ళు లావుగా ఉంటారు, బట్ ఏ పని చేయలేరు. చేసిన రొప్పి వస్తూ ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది, చిన్న ఒక ఫ్లోర్ ఎక్కాలంటే కూడా కష్టమవుతూ ఉంటుంది. సో బాగా ఆకలి, వాస్తవంగా వాళ్ళకి ఆకలి కూడా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కావాలి కదా ఎనర్జీ, క్యాలరీస్ కావాలి బాడీకి తగ్గట్టు. ఎక్కువ తిన్నారంటే మళ్ళీ పెరిగిపోతూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలు స్థౌల్యం వల్ల మనకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒబెసిటీ ఉన్నప్పుడు ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే చాలా మంది లైపోసెక్షన్ లేకపోతే ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా. ఇవి చేసుకున్న తర్వాత కూడా కంట్రోల్ చేసుకోక ఇంకా లావ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలోపతిక్ విషయానికి వచ్చాయంటే వాళ్ళకి సర్జరీస్, మిరన్ లైపోసెక్షన్ కానీ, బెరియాట్రిక్ సర్జరీ కానీ, సో దానివల్ల కాంప్లికేషన్స్ చాలా ఉన్నవి. ఈవెన్ డెత్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవల్ల కొన్ని వచ్చినవి అంటే కాస్మెటిక్, ఇప్పుడు లావు పెరగడం వల్ల ఏంటంటే ట్రిమ్మింగ్ సెంటర్స్ అని, ఇంకా బయట టమీ సెంటర్స్ చాలా వచ్చినవి. లక్షలు అక్కడ మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ కొంచెం అవేర్నెస్ తీసుకొని మనం ఇవి చేంజ్ చేసుకుంటే, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మనం అంత దూరం దాకా పోవాల్సిన పని ఉండదు. ఈ ఆయుర్వేదిక్లో ఏంటంటే ఇది రెగ్యులర్. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఎప్పుడో దినచర్యలో రుతుచర్యలో చెప్పారు ఆయుర్వేదిక్లో. సో దానికి ఇప్పుడు అంత లక్షలు ఖర్చు పెట్టి మనం అడ్మిట్ అయ్యి దీనికంటే కొంచెం ఖర్చుతోని, ఇప్పుడు సపోజ్ అన్ని సెంటర్స్ ఉండకపోతే, ఇప్పుడు కపిల్ చికిత్సాలయంలో మనకు ఇన్పేషెంట్ ఫెసిలిటీస్ ఉన్నది. చాలామంది పోయి ఎక్కడెక్కడో రిసార్ట్స్లలో ఉండి చేయించుకుంటూ ఉన్నారు. సో అది దానికంటే కూడా దిస్ ఈజ్ ఎ బెటర్ చాయిస్. ఎందుకంటే అడ్మిట్ అయ్యి ఒక 1 వీక్ మనకు రీజువినేషన్, మొత్తం బాడీని ఒక రకంగా చెప్పాలంటే మనకు వెహికల్ కదా మనం గ్యారేజ్కి ఇచ్చినట్టుగా మనం డాక్టర్స్కి అప్లై చేస్తుంటే మొత్తం టోటల్గా ఏవైతే, ఎందుకంటే ఆయుర్వేదికులు చెప్పారు శ్రోతరోధం అనేది అది జరిగిపోతుంది ఫ్యాట్ పేరుకపోవడం వల్ల. అంటే ఛానల్స్ అన్నీ కూడా ఇదే అయిపోతుంది. మనకు ధాతువులు చెప్పారు బ్లాక్ అవుతుంది. రసరక్త మాంసం మేధో అస్థి శుక్ర అని చెప్పారు. ఇది ఒబేసిటీ అనేది మనకు మేధోధాతువు శరీరంలో పెరగడం మూలంగా వచ్చింది. సో ఈ మేధాధాతువు ఏమవుతుంది అంటే మిగతా అస్థిధాతువు కానీ మళ్ళీ శుక్రధాతువు కానీ పెరగకుండా చేస్తుంది, అడ్డుపడుతుంది. సో ఈ ఛానల్స్ అవి ఈవెన్ ఒబేసిటీలో మీకు ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. చాలామంది డాక్టర్ దగ్గర పోయినప్పుడు ముందు మీరు వెయిట్ తగ్గిరండి, తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్తారు. సో దాని మూలంగా ఏంటంటే మనకు మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ చాలా సమస్యలు, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నవి. సో అది కూడా ఒక కారణమే. సో ఆయుర్వేదిక్లో చెప్పినట్టు ఏంటంటే మనకు అదొక క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది మనకు బాడీని పెట్టుకున్నట్లయితే మనకు చాలా సమస్యలు వచ్చేటివి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే చాలా సెంటర్స్ ఉన్నవి, చాలామంది చెప్తున్నారు, చాలా షోలు వస్తూ ఉన్నవి. కానీ అయినా కానీ వాళ్ళు ఇటు వినేసి మళ్ళీ వాళ్ళు చేసేది అది చేస్తూనే ఉన్నారు. సో అది కాస్త కొంచెం అవేర్నెస్, అది ఎప్పుడంటే మీరు సమస్య ఎక్కువైనప్పుడు అవేర్నెస్ అనేది కొంత వస్తూ ఉన్నది. అంటే మనకు ఈ ట్రీట్మెంట్లు తీసుకోవాలి, సెంటర్స్కి వెళ్ళాలి, ఇలాంటి అభ్యంగనాలు చేయించుకోవాలి, ఫర్మెంటేషన్ స్టీమ్ బాత్ తీసుకోవాలి. కొంతమంది రీజ్యూవినేషన్ లాగా వీక్లీ వన్స్ ట్వైస్ అలా చేయించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది. బట్ పంచకర్మలు అనేది చాలా మట్టుకు ఏంటంటే పంచకర్మల వల్ల చాలామంది ఏం ఉపయోగం ఏముంటాయి, వమనం విరేచనం వస్తే నశ్యమం రక్తమోక్షణం ఈ పంచకర్మలుగా చెప్పారు. సో ఇది చేసే ముందు కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి పూర్వకర్మలు, ఆ తర్వాత కూడా పశ్చాత్కర్మలలో రసాయన చికిత్స డైరెక్ట్ చేయరు. సో అది చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న ఈ టాక్సిన్స్ మనం డైలీ యాక్టివిటీస్లలో, ఇప్పుడు చాలా పొల్యూషన్ మూలంగా కొంచెం బాడీలో అంతా పేరుకొని పోతూ ఉంటుంది. దాన్ని మనం కొంతవరకు ఏంటంటే కోష్టానికి తీసుకురావాలి. ఆ దోషాలన్నింటిని కూడా మనకి టాక్సిన్స్ అన్నింటినీ కోష్టానికి తీసుకొచ్చి ఐదర్ వామిటింగ్ థెరపీ కానీ, లేకపోతే మెడికేటెడ్ ఎనిమా థెరపీస్ కానీ, మెడికేటెడ్ పర్గేషన్ థెరపీ కానీ, మెడికేటెడ్ నేసల్ డ్రాప్స్తో కానీ, ఇవి ఇంకా కొన్ని ఉపకర్మలు దార చికిత్సతో కానీ స్ట్రెస్ అవన్నీ తగ్గించడం మూలంగా బాడీ మొత్తం కొంచెం క్లీన్సింగ్ అయిపోతుంది, డీటాక్సిఫై అవుతుంది. సో దాని మూలంగానే, ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ మూలంగా కూడా చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్లలో చాలా మటుకు అవుతున్నది. అది వృత్తి అక్యుపేషన్లో ఇప్పుడు వాళ్ళకు ఒక్కొక్క దగ్గర అంటే స్టీమ్ అంటే హీట్ దగ్గరనే చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు ఆ సమస్యలు కొంచెం హీట్ షాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి. డస్ట్లో ఉంటారు, వాళ్ళకి సిఓపిడి అని అది
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ అని రెస్పిరేటరీ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. ఆ దుమ్ములో వాళ్ళు పని చేయక తప్పదు. ఆక్యుపేషనల్ ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇది ఉంటుంది కొన్ని. సో దాన్ని మనం కొంతవరకు ప్రివెంటివ్గా చేసుకున్నట్టు, తర్వాత ఈ మధ్యలో ఈ ఆయుర్వేదిక్ ఈవెన్ శమన ఔషధాలు కూడా చాలా చెప్పారు. ఇలాంటి రసాయన అంటే ఇమ్యూనిటీ మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే కొన్ని డిసీజెస్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ డిజార్డర్కి టెస్ట్లు ఇప్పుడు నార్మల్ ఇప్పుడు షుగరు, థైరాయిడ్, ఒబెసిటీ, టెన్షన్ వీటన్నిటికీ ఆల్మోస్ట్ టెస్ట్లు ఉన్నాయి. మనం చూస్తే అర్థమైపోతుంది డిజార్డర్తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ పంచకర్మల్లో మీరు ఒక చోటికి తీసుకొచ్చి వామనం ద్వారా కానీ విరేచనం ద్వారా కానీ బయటకు పంపిస్తాను. ఫ్యాట్ అనేది చాలా మొండిది, ఒకసారి బాడీలోకి వచ్చిందంటే బయటకు వెళ్ళడం కష్టం. అది ఎంత టైం పడుతుంది అసలు ట్రీట్మెంట్? అది అంటే డిపెండింగ్ అపాన్ వాళ్ళ వెయిట్ అని బట్టి అనుకోండి. కొంతమంది ఈవెన్ అబోవ్ 100 kgs వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. దానికి ఏంటంటే మనం రెగ్యులర్గా ఉద్వర్తనం దాదాపు ఒక 21 రోజులు చేయాల్సి వస్తుంది. సో చూర్ణంతో మనం మసాజ్ చేయడం అనేది దాని ఉద్వర్తనం కింద. అది పెరిఫెరల్ ఫ్యాట్ అనేది డిజాల్వ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కాస్మెటిక్ ఎఫెక్ట్ కూడా. ఎందుకంటే చాలామంది లా ఉన్న వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, అంటే పబ్లిక్లో సొసైటీలో కూడా ఇది అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు ఈవెన్ సడన్లీ తగ్గడానికి కూడా డ్రాస్టిక్ డైటింగ్ చేయడం మూలంగా కూడా కొంతవరకు స్కిన్ టోన్సిటీ పోతుంది, కాంప్లెక్షన్ పోతూ ఉంది. అది పోకుండా ఈ ఆయుర్వేదిక్ పంచకర్మ చికిత్స ద్వారా మనం వాళ్ళకు ఉంటుంది. అది ఎందుకంటే స్కిన్ టోన్సిటీ పోకుండా సడన్గా ఈవెన్ మజిల్స్, స్కిన్, దాని కింద ఉన్న ఫ్యాట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలని కొరకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో ఈ ఉద్వర్తం అనేది స్పెసిఫిక్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఒబేసిటీ తగ్గాలంటే దాంతోపాటుగా కూడా ఫర్మెంటేషన్, ఐదర్ స్టీమ్ కానీ చాలామంది బయట సెంటర్స్లలో ఉంటుంది స్టీమ్ థెరపీ. వాళ్ళు ఆయిల్ అప్లై చేసేసి స్టీమ్ రూమ్లోకి వెళ్ళిపోతారు. సో దాట్ ఏంటంటే కొంచెం ఈ టాక్సిన్స్ అన్నీ కూడా స్వెట్ రూపంగా బయటకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒబేసిటీలో చాలామంది ఎక్సెసివ్ పర్స్పిరేషన్ కూడా ఉంటుంది, అంటే బాగా చెమట వస్తుంది. వాళ్ళు చాలా మటుకు ఈ దాని ఓడర్నెస్ అంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లము. ఈవెన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లలో చాలామంది డెంటల్ కేర్ ఎక్కువ తీసుకోవడం లేదు. బట్ దట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకంటే ఆయుర్వేదిక్లో కూడా చెప్పారు, మీకు పళ్ళు ఎంతవరకు బలంగా ఉన్నంత వరకు మీకు డిసీజెస్ రావు అని. ఎందుకంటే మనకు తీసుకోవడం నములుతాం, సరిగ్గా నవ్వుతాము. చిన్న చిన్న డిసీజెస్ కూడా మనకు ఇవి నోటి ద్వారా కూడా మనకు లోపలికి పోతూ ఉంటుంది. అందుకనే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో చెప్పేటప్పుడు ఏంటంటే మనకి డెంటల్ కేర్ కూడా తీసుకోమని చెప్తూ ఉంటాం, పళ్ళ కేర్ కూడా తీసుకోవాలి. అలాగే మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సెన్స్ ఆర్గన్స్ కేర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కరెక్ట్గా పనిచేసినప్పుడే మనకు హెల్తీగా ఉన్నట్లయితుంది. ఈ ఒబేసిటీలో చాలా మటుకు ఈ సైనసైటిస్ ప్రాబ్లం రావడం కానీ, ఆ తర్వాత ఇంటర్లింక్డ్ ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో అందుకని ఇప్పుడు ఎక్కువగా చూసుకున్నట్టయితే డయాబెటీస్ కూడా ఒబేసిటీ పీపుల్లోనే ఎక్కువ వస్తుంది. ఈవెన్ హార్ట్ అటాక్లు కూడా ఒబేసిటీ పీపుల్లోనే ఎక్కువ వస్తుంది. మిగతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తోనే ఒబేసిటీ రావచ్చు. కొంతమంది హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్ ఓవర్ యాక్టివిటీ వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కానీ ఒబేసిటీ వస్తుంది. సో అది కొంచెం జాగ్రత్తగా మనం స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే, ఎందుకంటే అప్పటి వరకు మనకు థైరాయిడ్ ఉన్నదని తెలియదు. ఒకసారి మనం టెస్ట్ చేయించుకుంటే కానీ థైరాయిడ్ ఉన్నదని కానీ, ఈవెన్ డయాబెటీస్ ఉన్నదని కానీ, ఈవెన్ మనకు ఫ్యాటీ లివర్ ఉన్నదని కానీ, ఇవన్నీ టెస్ట్ల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా కార్డియాక్ ప్రొఫైల్, కార్డియాక్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ కార్డియాక్ ప్రొఫైల్ అని ఇవాళ రేపు అన్ని సెంటర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లో చేస్తూ ఉన్నారు. సో దానిలో ఏంటంటే మనకు 2D ఈకో కానీ, ఈసీజీ కానీ, లేదంటే టీఎంటీ టెస్ట్ అని ట్రెడ్మిల్ టెస్ట్ వాళ్ళు వాక్ చేయించి స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఏంటంటే మనకు ఆయాసం దానివల్ల వస్తుందా, ఏమైనా హార్ట్లో ఏమైనా బ్లాకేజ్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు దానివల్ల బయటపడతాయి. దాన్ని బట్టి కొంతవరకు డైట్ షెడ్యూల్లో, ఎందుకంటే ఆయుర్వేదిక్లో కూడా చాలా డైట్ షెడ్యూల్ చెప్పారు. సీజనల్ డైట్, సీజనల్ ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి, డైలీ యాక్టివిటీస్ ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అనేది చాలా మటుకు చెప్పారు. పొల్యూషన్లో చేసే వాళ్ళకు కూడా ఆ ప్రివెంట్ కనుక చేసుకున్నట్టయితే మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా మనం కొంతవరకు
కాపాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆయుర్వేదాలో వాళ్ళకి అసలు ఎలాంటి ఫుడ్ చెప్తారు, ఎలాంటి డైట్ చెప్తారు, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా ఇవి చేస్తే సరిపోతుంది అనుకుంటారు, చేసిన వాళ్ళకి కూడా ఇవి వస్తున్నాయి. అవును, చేసిన వాళ్ళు అందుకని కాకపోతే రాకుండా ఉండడానికి కొరకు ముందు నుండే కనుక వాళ్ళు చేసినట్లయితే కొంతవరకు మనం ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అన్నిటికీ మూలంగా కూడా ఒబేసిటీ ఉన్నది కాబట్టి అది రాకుండా మనకు లైఫ్ స్టైల్ ఇప్పుడు డైలీ ఇప్పుడు మామూలుగా ఫుడ్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనే రేషియోని బట్టి మనం చేసుకోవాలి. సో ఎందుకంటే ఈటింగ్ హ్యాబిట్స్ అనేది చాలా మరుగు, ఎందుకంటే తెలియకుండా మనం క్యాలరీస్ ఎక్కువ తినేస్తుంటాము కానీ పని ఏం చేయము. సో దట్ అవన్నీ పేర్కొని పోతాయి ఫ్యాట్గా. అలా దాని మూలంగా ఏంటంటే మనకు అందుకనే డైలీ ఇప్పుడు మనం తిన్నంత ఖర్చు పెట్టాలంటే మనం ఫిజికల్గా మనం ఏం పని చేయట్లేదు బయట. సో దట్ ఏంటంటే కంపల్సరీ వాకింగ్ కానీ కాకపోతే వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు. దాంతో మనకు వెయిట్ అనేది ఒక +or-5 ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం దానికి మనం తగ్గించుకునే ఇది చేసుకోవాలి. సో ప్రివెంట్ ఆస్పెక్ట్లో ఆ విధంగా చేస్తే తప్ప మనకు ఇది ఉండదు. ఎంత టైం పడుతుంది ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ సెట్ అవ్వడానికి? సెట్ కావడానికి మనకు ఒక 1 to 2 months అన్న మినిమం పడుతుంది. కొంచెం ఇవన్నీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు సడన్గా ఆల్కహాల్కి మానేయమంటే వాళ్ళు మానేయలేరు. ఈవెన్ స్మోకింగ్ కూడా వాళ్ళు కూడా తొందరగా మానేయలేరు. బయట ఫుడ్, అన్హెల్దీ హ్యాబిట్స్ కూడా ఇవన్నీ చేంజ్ కావడానికి ఒక 2 to 3 months పడుతుంది. అది కొద్దిగా కష్టమైన ఏం లేదు, అది మన చేతిలోనే ఉంది. అది చేంజ్ చేసుకుంటే మనకు ఈ లాభాలు ఉన్నాయని అనుకుంటే తప్పకుండా చేంజ్ చేసుకోవాల్సిందే. సో అందరు తీసుకుంటలేరు, మేము తీసుకుంటే వాళ్ళకు కూడా ఒకనొక రోజు బాధపడతారు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే. సో అది కంపల్సరీగా ఇప్పుడు డ్రగ్స్ కానీ ఈవెన్ కొంచెం ఓవర్ మెడికేషన్ కూడా ఇదైతుంటుంది. ఇప్పుడు ఎక్సెస్ మెడికేషన్స్ కూడా అయితే కొన్ని మెడిసిన్స్లతోని కూడా కొన్ని స్టిరాయిడ్స్ మూలంగా కానీ యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ కొంతమంది వాడుతూ ఉంటారు. దాని మూలంగా కూడా ఒబేసిటీ వస్తూ ఉంటుంది. సో అట్లా అది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే పెద్ద ఫోకస్ చెయ్యరు, రెగ్యులర్ లైఫ్లో వెళ్ళిపోతుంటారు, ఎప్పుడైనా ఎక్కువ సీరియస్ అయితే తప్ప ఫోకస్ చేయరు. సో మీరు ఇచ్చిన సలహాలతో ఈ ట్రీట్మెంట్స్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది వాళ్ళ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.